కర్నూలులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తుంబలం గ్రామానికి చెందిన రైతు చిన్న నిరసన తెలిపారు. ఇక నకిలీ పత్తి విత్తనాలు ఇచ్చిన ఫర్టిలైజర్ షాప్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశానని అన్నారు. దాదాపు 1,30,000 పెట్టుబడి పెట్టానని, పత్తి మొక్క పెరిగింది కానీ కాపు రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంతోనే నకిలీ పత్తి విత్తనాలు వస్తున్నాయని రైతు వాపోయాడు. ఇక తనను ప్రభుత్వం ఆదుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతు చిన్న వినతి పత్రం అందజేశారు. నా పేరు చిన్న. నేను విత్తనాలు తీసుకున్నాను 144 కావేరి విత్తనాలు. అది భువనేశ్వర్లో తీసుకున్నాను. కానీ తీసుకుని పంట వేసే 3 నెలలు అయింది, ఒక కాయ లేదు. ఒక పత్తి ఇప్పటివరకు అసలు ఏరింది లేదు. అసలు కాయలు ఎంత మందులు కొట్టినా ఎన్ని మందులు కొట్టినా ఇది మందు వేసినా ఎంత కాయ నిమ్మడలేదు. అసలు అంత రాలిపోతుంది. ఇప్పుడు అందు గురించి నాకు న్యాయం జరగాల. దాదాపు 1,20,000 పెట్టుబడి పెట్టినాను, ₹1 తీసుకోలేదు. దాంట్లో మొత్తం పత్తి ఎంత వస్తే అంత రాలిపోతుంది. ఎన్ని కాయలు చిన్న పూత వచ్చినా కాయ రాలిపోతుంది. ఎన్ని మందులు కొట్టినా పక్క చేనుల వాళ్ళు ఎన్ని మామూలు నాకు తక్కువ కొట్టినా వాళ్ళ పంటలు బాగా వచ్చేది. 3 ఎకరాలు వేసినాను, అంత పంట మొత్తం లాస్ వచ్చేసింది. అందు గురించి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం అండి. నా పేరు